వెల్కమ్ టు మై మ్యాథ్స్ క్లాస్. ఈరోజు క్లాస్లో డివిజిబిలిటీ రూల్స్ గురించి తెలుసుకుందాం. అంటే ఏదైనా ఒక పెద్ద నంబరు ఒక చిన్న నంబర్తో కంప్లీట్గా డివిజిబుల్ అవుతుందా లేదా, అంటే రిమైండర్ రాకుండా డివిజిబుల్ అవుతుందా లేదా తెలుసుకోవడానికి కొన్ని ట్రిక్స్ ఉన్నాయి లేదా రూల్స్, వాటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఇచ్చిన నంబరు 2తో డివైడ్ అవుతుందా లేదా చూసుకుందాం. 2 యొక్క డివిజిబిలిటీ టెస్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 5, 6, 8, 9, 2 అనే ఈ 5 డిజిట్ నెంబరు 56,892 అనే ఒక పెద్ద నెంబర్ ఉందనుకోండి. ఇది 2తో డివిజిబుల్ అవుతుందా లేదా ఎలా చెప్పగలమంటే, దీని యొక్క యూనిట్స్ ప్లేస్లో, అంటే యూనిట్స్ ప్లేస్ అంటే ఒకట్ల స్థానంలో 2, 4, 6, 8 ఆర్ 0 ఉంటే దట్ ఈస్ డివిజిబుల్ బై 2. సో ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 2 ఉంది కాబట్టి దిస్ హోల్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2. కాబట్టి నంబర్ని చూడగానే యూనిట్స్ ప్లేస్లో ఏ నెంబర్ ఉందో చూసి అది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా చూసుకొని ఈవెన్ నెంబర్ ఉంటే 2తో డివిజిబుల్ అవుతుంది అని చెప్పచ్చు. నెక్స్ట్ 3 యొక్క డివిజిబిలిటీ రూల్. ఏదైనా ఒక నంబరు 3తో కంప్లీట్గా డివైడ్ అవుతుందా లేదా వితౌట్ రిమైండర్ చెప్పాలంటే, ఇప్పుడు సపోజ్ 5, 6, 7 అనే ఒక నెంబర్ ఉందనుకోండి. అది 3తో డివిజిబుల్ అవుతుందా లేదా అని చెప్పాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ తీసుకోవాలి. అంటే 5 + 6 + 7 చేయాలి. చేసినప్పుడు 5 + 6 11, 11 + 7 18. ఇది 3తో డివిజిబుల్ అవుతుందా లేదా? ఇది 3తో డివిజిబుల్ అవుతుంది. ఎందువల్ల 18 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3. 3, 6 ఆర్ 18. ఇఫ్ దిస్ ఈజ్ డివిజిబుల్ బై 3, ద హోల్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3. అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ 3తో డివిజిబుల్ అయితే నంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 3. సో అది 3 యొక్క డివిజిబిలిటీ టెస్ట్ అనమాట. ఒక నంబర్ ఇవ్వగానే దాంట్లో ఉండే డిజిట్స్ అన్నిటినీ సమ్ చేస్తే, కూడితే ఆ మొత్తము 3తో డివిజిబుల్ అయితే ఆ నంబరు 3తో డివిజిబుల్ అవుతుంది. అది 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఇస్తున్నాం. 4 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే, సపోజ్ ఏ నంబర్ ఉందనుకోండి 2564 అని, 2564 ఈ నెంబర్ ఉన్నప్పుడు ఈ లాస్ట్ 2 డిజిట్స్ తీసుకోవాలి. ఈ నెంబర్ అంటే 64 అనే నెంబరు తీసుకోవాలి. ఇఫ్ దిస్ ఈజ్ డివిజిబుల్ బై 4, దెన్ ద హోల్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 4. 64 ఈజ్ ఇట్ డివిజిబుల్ బై 4 ఆర్ నాట్? We will see. 4 1s 4, 2 4, 4 6 24, 4 16s 24 or 16 4s 24. Therefore this last 2 digits number 64 is divisible by 4. Therefore the whole number is divisible by 4. Whatever large may be the number, if the last 2 digit number is divisible by 4, then the whole number is divisible by 4. సో ఎంత పెద్ద నెంబర్ అయినా సరే చివరి 2 నెంబర్లు తీసుకొని అది 4తో డివైడ్ అవుతుందో లేదో చూసుకుంటే సరిపోతుంది. 4తో డివైడ్ అయితే మొత్తం నెంబరు 4తో డివైడ్ అవుతుంది. ఈ లాస్ట్ 2 డిజిట్తో ఏర్పడే నెంబర్ 4తో డివిజిబుల్ కాకుంటే మొత్తం నెంబర్ కూడా 4తో డివిజిబుల్ కాదు. యొక్క డివిజిబిలిటీ టెస్ట్ ఇది చాలా ఈజీ. నంబర్ చూడగానే యూనిట్స్ ప్లేస్లో 0 ఆర్ 5 ఉంటే దట్ ఈస్ డివిజిబుల్ బై 5. ఫర్ ఎగ్జాంపుల్ 7 8 5 6 0 4 ఉందనుకోండి. ఈజ్ ఇట్ డివిజిబుల్ బై 5? నో, ఇక్కడ 4 ఉంది కాబట్టి నాట్ డివిజిబుల్ బై 4. సపోజ్ ఇంకో నెంబర్ యాడ్ చేయాలి. ఇక్కడ 0 ఉంది, ఈ మొత్తం నెంబరు. ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 0 ఉంటే ఇట్ ఈస్ డివిజిబుల్ బై 5. కాబట్టి యూనిట్స్ ప్లేస్లో 0 ఆర్ 5, యూనిట్స్ ప్లేస్లో 0 ఆర్ 5 ఉంటే ఆ హోల్ నంబరు 5తో డివిజిబుల్ అవుతుంది. దట్ ఈస్ ద డివిజిబిలిటీ టెస్ట్ ఫర్ 5. సో ఆ హోల్ నంబరు 5తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 6 యొక్క డివిజిబిలిటీ టెస్ట్ చూద్దాం. 6 యొక్క డివిజిబిలిటీ టెస్ట్ చూద్దాం.
అంటే 6తో డివైడ్ అవ్వాలంటే 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 2 into 3. 2 into 3 = 6. కాబట్టి ఆ నంబరు 2తో డివిజిబుల్ అవ్వాలి, మళ్ళీ 3తో కూడా డివిజిబుల్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 465 అనే నంబర్ తీసుకున్నాం అనుకో. ఇది 2తో డివిజిబుల్ అవుతుందా? యూనిట్స్ ప్లేస్లో 5 ఉంది, ఆడ్ నెంబర్, కాబట్టి ఇది 2తో డివిజిబుల్ కాదు. 2తో డివిజిబుల్ కానప్పుడు 6తో కూడా డివిజిబుల్ కాదు. ఇంకో నంబర్ తీసుకున్నాము, 6782 అనే నంబర్ తీసుకున్నాము. ఇప్పుడు యూనిట్స్ ప్లేస్లో 2 ఉంది, ఈవెన్ నంబర్, కాబట్టి అది 2తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 3తో డివిజిబుల్ అవుతుందో లేదో చూడాలి. 3తో డివిజిబుల్ కావాలి అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ 3తో డివిజిబుల్ అవ్వాలి. ఇప్పుడు సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎంత? ఇప్పుడు నెక్స్ట్ అది 3తో డివిజిబుల్ అవుతుందా లేదా చూసుకోవాలి. 3తో డివిజిబుల్ అవుతుందా లేదా చూడాలి అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ చూడాలి. సమ్ ఆఫ్ ద డిజిట్స్ చూడాలి. సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే 6 + 7 13, 13 + 8 13 + 8 21, 21 + 2 23. సో ఇది 3తో డివిజిబుల్ అవుతుందా? కాదు, ఎందుకంటే 3 7s 21, ఇంకా రిమైండర్ మిగులుతుంది, రిమైండర్ 2 మిగులుతుంది. కాబట్టి దిస్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. సో దిస్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 6 ఆల్సో. సో ఏదైనా ఒక నంబరు 6తో డివిజిబుల్ అవ్వాలి అంటే అది 2తోనూ 3తోనూ కూడా డివిజిబుల్ అవ్వాలి. ఇంకో నంబర్ తీసుకున్నాం, ఈ నంబర్ తీసుకున్నాం 63,612 అనే నంబర్ తీసుకున్నాం. దీంట్లో యూనిట్స్ ప్లేస్లో 2 ఉంది. యూనిట్స్ ప్లేస్లో 2 ఉంటే ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2. ఇప్పుడు నెక్స్ట్ ఇది 3తో డివిజిబుల్ అవుతుందా లేదో చూసుకోవాలి. 3తో డివిజిబుల్ అవుతుందా లేదో చూడాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ చూడాలి. సమ్ ఆఫ్ ద డిజిట్స్ 6 + 3 9, 9 + 6 15, 15 + 1 16, 16 + 2 18. Sum of the digits is 18. 18 is divisible by 3. 3 6 are 18. Therefore, this number is divisible by 2 as well as 3. So, it is divisible by 6 also. So, that is the divisibility rule of 6. When a number is divisible by 2 as well as 3, then the number is divisible by 6. So the number is divisible by 2 when its units place contains an even number, and a number is divisible by 3 when the sum of the digits in the number is divisible by 3. So this number is satisfied both the rules. Therefore, that number is divisible by 6.